హార్వర్డ్ యూనివర్సిటీ ట్రంప్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ట్రంప్ సర్కార్ జారీ చేసిన ఆదేశాలకు ధిక్కరించడం వల్ల ఆ విశ్వవిద్యాలయానికి అందించే $2.2 బిలియన్ల గ్రాంట్లను స్తంభింపచేసింది. అంతేకాకుండా విశ్వవిద్యాలయానికి సంబంధించిన $60 బిలియన్ ఫెడరల్ కాంట్రాక్టులను నిలిపివేస్తున్నట్లు వైట్ హౌస్ పేర్కొంది. హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగే నియామక పద్ధతులు, ప్రవేశ విధానాలలో మార్పులు చేయాలని, ఫేస్ మాస్కులను నిషేధించాలని డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో పరిపాలనా విభాగం శుక్రవారం ఓ లేఖను పంపించింది. పాలస్తీనా అనుకూల నిరసనలను అణచివేసేందుకు ఈ నిబంధనలను జారీ చేసినట్లు తెలుస్తుంది. దీనిపై స్పందించిన హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్ అలన్ గార్బర్ ఆ డిమాండ్లను వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏ ప్రభుత్వమైనా విశ్వవిద్యాలయాల్లో ఏం బోధించాలి, ఎవరిని చేర్చుకోవాలి, నియమించుకోవాలి లేదా ఏ రంగాల్లో ఎంచుకోవాలో నిర్దేశించకూడదని తెలిపారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ట్రంప్ ప్రభుత్వం హార్వర్డ్కు అందే నిధులను స్తంభింపచేయాలని నిర్ణయించింది.